అక్కడ వేరొకరు కనుక ఉండి ఉంటే ఇన్ని మాటలు పడ్డాక కూడా ఇంకా ఆ కుర్చీని పట్టుకుని వేలాడేవారు కాదు. తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ తరహా వ్యాఖ్యలు అనేకం వినపడుతున్నాయి. రవి తక్షణమే రాజీనామా చేయాలని డీఎంకే నాయకులు అనడమే కాదు, ఇంకా కొనసాగడం ఆయన కంటే ఆ పదవికే అవమానకరమన్న వ్యాఖ్యలు ప్రజాస్వామిక వాదుల నుంచి, రాజ్యాంగం మీద గౌరవాభిమానాలున్న వారి నుంచి కూడా వినపడుతున్నాయి. న్యాయస్థానాల నుంచి ఈ తరహా తీర్పులు, కఠిన వ్యాఖ్యలు నిజంగానే విపక్ష పాలిత గవర్నర్లను అవమాన భారంతో కుదిపేయగలిగితే రవి వంటి వారి ఆవిర్భావమే ఉండేది కాదు. గవర్నర్ స్థాయిలో ఉన్నవారికి రాజ్యాంగబద్ధంగా నడుచుకోమని పదే పదే చెప్పాల్సి రావడం నిజానికి సర్వోన్నత న్యాయస్థానానికే పెద్ద పరీక్ష. ఇది తమిళనాడు గవర్నర్కు మాత్రమే పరిమితమైన తీర్పు కాదు. విపక్ష పాలిత రాష్ట్రాల్లో రవి తరహా గవర్నర్లు పెడుతున్న బాధలను అనుభవిస్తున్న పార్టీలకు ఈ తీర్పు ఎక్కడా లేని శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు అతీతులమన్న తరహాలో వ్యవహరిస్తున్న గవర్నర్లకు ఘాటైన హెచ్చరిక ఇది. వారి అధికారాలను, పరిధిని పాటించాల్సిన ధర్మాన్ని గుర్తుచేస్తూ లక్ష్మణరేఖ దాటవద్దని చెబుతున్న తీర్పు ఇది. రాజ్యాంగం ఆశయాలను ఎత్తిపడుతూ ఫెడరల్ వ్యవస్థను పునాది దిట్టం చేసేందుకు ఈ తీర్పు ఉపకరిస్తుంది. ఓ 10 బిల్లులను రాష్ట్రపతికి నివేదించడంలో సదరు గవర్నర్ కుట్రను తప్పుపట్టడానికే సుప్రీంకోర్టు పరిమితం కాలేదు. నిర్దిష్ట కాల పరిమితిలో ఆమోదించకుండా శాసనసభ రెండోసారి పంపినా సంతకం చేయకుండా ఆ గవర్నర్ కుట్రలు చేసిన బిల్లుల మీద సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంది. గవర్నర్ చర్యలన్నింటినీ రద్దుపరిచి 142వ అధికరణ ద్వారా తనకు దఖలుపడిన ప్రత్యేక అధికారాలను అందుకు వినియోగించుకుంది. అసెంబ్లీ రెండవసారి పంపిన బిల్లులను సైతం ఆమోదించకుండా వాటిని రాష్ట్రపతికి నివేదించి గవర్నర్ అతి తెలివి ప్రదర్శిస్తే దానినే గడువుగా తీసుకొని ఆ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టుగా కోర్టు నిరాకరించడం సముచితమైన చర్య. దుష్టచేష్టలను వమ్ము చేయాలన్నా, కృత్రిమ సంక్షోభాలను పరిష్కరించాలన్నా ఈ తరహా సాహసోపేతమైన నిర్ణయాలు తప్పవు. ఇలా గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లులు చట్టాలు కావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. బిల్లు ఆమోదానికి నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడం రవి తరహా గవర్నర్లకు అధికార పక్షాన్ని వేధించడానికి బ్రహ్మాస్త్రంలాగా ఉపకరిస్తోంది. ఇప్పుడు ఆమోదానికి, తిరస్కారానికి, రాష్ట్రపతి నివేదనకు కాలపరిమితులు విధించడం, ఏ ముచ్చటైనా 3 నెలల్లో జరగాలని కోర్టు శాసించటం బాగుంది. మళ్లీ తన ముందుకు మరోమారో యథాతథంగా వచ్చిన బిల్లును నెల రోజుల్లోగానే ఆమోదించాలనడం, ఆమోదం పొందినట్టుగానే పరిగణించాలనడం సముచితంగా ఉంది. ఈ కాల పరిమితులను దాటితే గవర్నర్ల చర్యలు న్యాయ సమీక్షకు నిలవాల్సి వస్తుందన్న హెచ్చరిక అవసరమైనదే. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న రవి వంటి వారి వల్లనే ఆ ఉన్నత వ్యవస్థకు సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువులు విధించాల్సి వచ్చింది. ఇప్పటికే పలుమార్లు హితవులు చెప్పినా, హెచ్చరించినా నడవడిక మార్చుకోకుండా రాజ్యాంగాతీత శక్తులుగా తయారైన వారిని ఇలా దారికి తేవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నియమించే గవర్నర్ల కంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే ఉన్నతమైనవని కోర్టు తేల్చింది. మీకు వీటో అధికారాలు లేవు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటిని ఎన్నుకున్న ప్రజలకు గవర్నర్లు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తాము ఏదో పైనుంచి దిగి వచ్చినట్టుగా, ప్రత్యేక అధికారాలు ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో నెగ్గివచ్చిన విపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతున్న గవర్నర్లకు ఈ తీర్పులో సరిపడినన్ని చివాట్లున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు మిత్రుడిగా, మార్గదర్శిగా వ్యవహరించాలంటూ చెప్పిన బోలెడు హితవులు ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు సత్తువనిచ్చే తీర్పు ఇది. రవి తరహాలో పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించే గవర్నర్లందరికీ చెంపపెట్టం. అటువంటి వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ, భుజం తట్టి ప్రోత్సహిస్తూ ప్రమోషన్లు ఇస్తున్న ఢిల్లీ పెద్దలకు ఎదురుదెబ్బ.